మొత్తానికి పని అయితే పూర్తయింది. ఇప్పుడు నేను అనుకున్నట్టుగా ఇది తన దగ్గరకు చేరుకోవాలంతే. సరే, ఇక నేను బయలుదేరే టైం అయింది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను చాలా ప్రేమగా పెంచావు, కానీ ఈ ప్రపంచం నీలాగా లేదమ్మా. నేను ఎవరినైతే ప్రేమించానో తను కూడా నన్ను నిరాకరించింది. సంజన కూడా నన్ను నిరాకరించిందమ్మా. ఈ ప్రపంచం చేతకానిది, చాలా కఠోరమైనది. కానీ ఇప్పుడు సమయం వచ్చింది నాకు, నా జన్మకి, నా పగ తీర్చుకోవడానికి. సంజన, నువ్వు నాకు ఏదైతే చేశావో అది అసలు మంచిది కాదు. ఇవాళ నేను ఇదంతా నీ వల్ల చేస్తున్నాను, కానీ నువ్వు కూడా అనుభవిస్తావు. దీనికి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. సంజన ఇంకా రాహుల్ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. సంజన ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో HR గా పనిచేస్తోంది. ఇక రాహుల్ ఒక డాక్టర్. 5 ఏళ్ల రిలేషన్షిప్ తరువాత ఇద్దరూ తమ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లటం గురించి అనుకుంటారు. సరే విను, చెప్పు. మనం లివిన్ కి షిఫ్ట్ అయిపోవచ్చు కదా? ఆర్ యు ష్యూర్? ఐఎమ్ ష్యూర్. ఇప్పుడు ఇంత మంచి అమ్మాయిని వదలాలని ఎవరు మాత్రం అనుకుంటారు చెప్పు? రాహుల్ మాటలకి సంజన అంగీకరిస్తుంది. తను ఇంకా రాహుల్ ఇల్లు వెతకటం మొదలు పెడతారు. కానీ రాహుల్ ఇంకా సంజన ఏ ఒక్క ఇంటిని నిర్ణయించుకోలేకపోతారు. సంజన వాళ్ళిద్దరికీ ఒక ప్రశాంతమైన మంచి ఇల్లు కోరుకుంటుంది, ట్రాఫిక్ శబ్దాలు, గొడవలు లేకుండా. రాహుల్, నువ్వు నిజంగానే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నావా? అవును, నిజంగానే. అయినా ఇదేం ప్రశ్న? లేదు, అది నేను ఆలోచిస్తున్నాను. మనమిద్దరం ఈ ప్లాన్ డ్రాప్ చేస్తే బాగుంటుందేమోనని. కానీ అసలు ఏం జరిగింది? అరే, మనకి ఎలాంటి ఇల్లు కావాలో అలాంటిది దొరకడం లేదు కదా. అవునా? ప్రస్తుతానికైతే లేదు. ఇంకా మన దగ్గర చాలా టైం ఉంది. వెతుకుదాం సంజన. నాకు అనిపించడం లేదు. అరే, ఎందుకు దిగులు పడతావు? చూడు, నేను డిసైడ్ అయిపోయాను. ఈ సంవత్సరం వ్యాలంటైన్ నేను నీతో పాటు మన ఇద్దరి కొత్త ఇంట్లో జరుపుకోవాలి. నేను అది సాధిస్తాను. ఓకే. అప్పుడే రాహుల్కి ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. హే రాహుల్, నేను విన్నాను నువ్వు కొత్త ఇల్లు కోసం వెతుకుతున్నావట. అవును, వెతుకుతున్నాను. గ్రేట్. అయితే నువ్వు మా ఇంటికొచ్చి చూడొచ్చు కదా. పని మీద నేను వేరే చోటికి షిఫ్ట్ అవుతున్నాను. నాకు డబ్బులు చాలా అవసరం, అందుకని ఈ ఇల్లు అమ్మేస్తున్నాను. నీ పని అయిపోయిందనుకో, నేను రేపే అక్కడికి వస్తున్నాను. రాహుల్ ఇంకా సంజన రియా ఇల్లు చూడ్డానికి వెళ్తారు. వాళ్లకి ఆ ఇల్లు బాగా నచ్చుతుంది. వాళ్ళు ఆ ఇంటిని కొనుక్కుంటారు. త్వరలో ఇద్దరూ అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. ఆ చోటు అందం ఇంకా ప్రశాంతత చాలా బావుంటుంది. వావ్, చాలా మంచి చోట ఇల్లు దొరికింది మనకి. మొత్తానికి వెతికింది ఎవరు? అరేరే, నువ్వే వెతికావు. చాలా. రాహుల్ ఇంకా సంజన ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తలుపు ఎవరో కొట్టిన శబ్దం వస్తుంది. ఇద్దరూ ఆశ్చర్యపోతారు, ఇంత రాత్రి వేళ ఎవరయ్యుంటారు అని. రాహుల్ వెళ్లి తలుపు తెరుస్తాడు. అక్కడ తనకి ఒక పార్సిల్ దొరుకుతుంది. సంజన దానిమీద తన పేరు రాసుండటం చూసి ఉత్సుకతతో తీసుకుంటుంది. కాని విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పార్సిల్ మీద పంపించిన వాళ్ల పేరు, అడ్రస్ ఏమీ ఉండదు. విచిత్రంగా ఉందే, దీన్నెవరు పంపించుంటారు? ఖచ్చితంగా ఎవరో నీకు కావాల్సిన వాళ్ళై ఉంటారు. చాలే, ఎనీవేస్ తెరిచి చూద్దాం. రాహుల్ ఇంకా సంజన కలిసి పార్సిల్ ని ఓపెన్ చేస్తారు. అప్పుడు సంజన ఆశ్చర్యపోతుంది. అరే, ఐఎమ్ సారీ యార్, ఇంతకీ ఈ పార్సిల్లో ఇదెందుకు పంపించారు? సారీ, కానీ ఇది చాలా విచిత్రంగా ఉందే. అదే కదా. సరే, నేను దీన్ని పారేస్తాను. అరే నువ్వు ఆగు, దీన్ని పారేయాల్సిన పనే లేదు. అంటే ఇది ఎవరో నీకు చాలా ప్రేమగా పంపించారు. ఎందుకు పారేస్తావు? దీన్ని ఇంట్లోనే పెట్టుకుందాం, షో పీస్ లాగా. నిజంగానా? ఇంకా పడుకుందాం పద, రేపు ఉదయం పనికి కూడా వెళ్ళాలి కదా. అర్ధరాత్రి దాటుతుంది. రాహుల్ ఇంకా సంజన గాఢ నిద్రలో ఉంటారు. ఇంటి బయట దట్టమైన చీకటి అలుముకొనుంటుంది. సంజన తన మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే తనకి తన చెవి దగ్గర ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. సగం నిద్రలో చేత్తో విసిరే ప్రయత్నం చేస్తుంది. కాని ఆ శబ్దం ఇంకా ఎక్కువవుతుంది. అరే, ఏంటి ఇది? ఉన్నట్టుండి తనకి తన చెంప మీద ఒక అనుభూతి కలుగుతుంది. కంగారు పడి తను కళ్ళు తెరిచి చూసేసరికి ఈ ఈగ ఇక్కడేం చేస్తోంది? ఈ బాటిల్ ఎలా పగిలిపోయింది? బహుశా గాలి వల్ల కింద పడి పగిలిపోయుంటుంది. సంజన ఆ పగిలిన బాటిల్ ని తీయటం మొదలు పెడుతుంది. అప్పుడే తనకి అనుభూతి కలుగుతుంది, గదిలో తను రాహుల్ మాత్రమే లేరు అని.
తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఉన్నట్టుండి తనకనిపిస్తుంది వెనక నుంచి ఎవరో తనని చూస్తున్నారు అని. తను పగిలిన బాటిల్ ముక్కలను తీస్తుంది. ఆ తర్వాత దాడి చేయడానికి వెనక్కి తిరుగుతుంది. ఆగు ఆగు. రాహుల్, నువ్వా? నేనే. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నువ్వు నా మీద దాడి చేయబోయావా? లేదు, అది నాకు ఇంకెవరో నా వెనకున్నారనిపించింది. నా దగ్గరకు వస్తున్నట్టు అనిపించింది. ఏంటి, ఇదెలా సాధ్యమవుతుంది? ఇక్కడైతే కేవలం నువ్వు నేను మాత్రమే ఉన్నాం. లేదు రాహుల్, నాకు నిజంగానే ఎలాగో అనిపించింది. అందుకే నేను ఆ పని చేశాను. చూడు, ఈ బాటిల్ పగిలిపోయింది ఉన్నట్టుండి. ఆ ఈగ, అరే ఈగ ఎక్కడికి వెళ్ళింది? సంజన, నువ్వు బానే ఉన్నావు కదా? అవును రాహుల్, నేను చెప్పాను కదా ఇక్కడేదో. ఇలా చూడు, చాలా రాత్రి అయిపోయింది. నాకు తెలిసి నువ్వు ఏదో అపోహపడ్డావు. ఇక ఏ గురించి అంటావా? అది ఎక్కడికైనా ఎగిరిపోయి ఉండొచ్చు. ఏమైంది ఇప్పుడు? పద పడుకుందాం. రాహుల్ ఇంకా సంజన వెళ్లి పడుకుంటారు. మరుసటి రోజు సంజన రోజంతా పని చేసుకున్న తర్వాత ఇంటికి తిరిగొస్తుంది. తలుపు కొంచెంగా తెరిచుంటుంది. లోపలంతా చీకటిగా ఉంటుంది. లైట్గా కొవ్వొత్తుల సన్నటి వెలుగు మాత్రమే కనిపిస్తుంది. టేబుల్ మీద ఒక కేక్ పెట్టి ఉంటుంది. సంజన ఏదో ఒకటి చెయ్యడానికి ముందే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే సంజన. రాహుల్, ఇదంతా నువ్వు చేసావా? అవును, అది కూడా నీకోసమే. సో స్వీట్ ఆఫ్ యూ రాహుల్. పద, ఇప్పుడు కేక్ కట్ చేయి. ఏంటి, నేనొక్కదానేనా? రా, మనిద్దరం కలిసి కేక్ కట్ చేద్దాము. లేదు, పర్వాలేదు సంజన, నువ్వే కేక్ కట్ చేయి. అదేంటంటే, నేను నీ ఎదురుగా వచ్చానంటే నువ్వు... ఎందుకలా మాట్లాడుతున్నావు? చూడు, చాలా అయిపోయింది. ఇది మన రోజు. ఇలా దొంగాట్లెందుకు? నా ముందుకురా. సరే, అలాగే వస్తాను. ఎప్పుడైతే రాహుల్ ఎదురుగా వస్తాడో అప్పుడు సంజన చూసేసరికి తన సగం మొహం తవ్వేసినట్టు ఉంటుంది. ఏదో ఈగ తవ్వేసినట్టు. మొత్తం బట్టలన్నీ రక్తంతో తడిసిపోయుంటాయి. తన పరిస్థితి చూసి సంజన కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. రాహుల్, రాహుల్, ఇదంతా ఏంటి? ఇదంతా ఎవరు చేశారు? ఏమైంది సంజన? నీకు నా కొత్త రూపం నచ్చలేదా? రాహుల్ నెమ్మదిగా సంజన దగ్గరికి వెళ్తాడు. చూడు, నా దగ్గరికి రావద్దు. దూరంగా ఉండు, దూరంగా ఉండు. అరే, నువ్వు ఈ రాహుల్ నుండి కూడా దూరంగా వెళ్ళిపోతున్నావా? రాహుల్ నోట్లో నుంచి విచిత్రమైన మాట విని సంజన కంగారు పడుతుంది. రాహుల్ తన గురించి ఎందుకలా మాట్లాడుతున్నాడు? ఈ రాహుల్ నుండి అంటే ఏంటర్థం? సంజన ప్రశ్నకి రాహుల్ గట్టిగా నవ్వటం మొదలు పెడతాడు. అప్పుడే, గుర్తు తెచ్చుకో సంజన, 5 ఏళ్ల క్రితం మీ ఆఫీసులో నీతో పాటు కలిసి ఒక అబ్బాయి నీతో పాటు పనిచేసేవాడు. చాలా సింపుల్ కుర్రాడు, కష్టపడి పనిచేసేవాడు. తనకు ఒకటే ఇబ్బంది, ఎవరూ తనతో పాటు స్నేహం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే తన మొహం సగం కాలిపోయి ఉండేది. పాపం ఆ అబ్బాయి చాలా ఒంటరివాడు. అప్పుడు తనకు ఒక అమ్మాయితో స్నేహం కుదిరింది. ఆమె తనతో చక్కగా ప్రవర్తించేది. కానీ ఎప్పుడైతే తనను ప్రేమించడం గురించి వచ్చిందో అప్పుడు ఆ అమ్మాయి తన రూపం గురించి పూర్తిగా అవమానించింది. ఆఫీసు నుంచి తరిమేసింది. గుర్తొచ్చిందా ఆ అబ్బాయి ఎవరోని? రంజన్. రంజన్ గుర్తుందా? ఆ అబ్బాయి ఆ అవమానం కారణంగా తన ప్రాణం తీసుకున్నాడు. తన భవిష్యత్తుని అంతం చేసుకున్నాడు. ఏంటి? లేదు, అలా ఎలా జరుగుతుంది? అయినా ఇదంతా నీకెలా తెలుసు? ఎందుకంటే నేను రాహుల్ కాదు, నీ రంజన్ని సంజన. ఏంటి? రాహుల్ మాట విన్న తర్వాత సంజన ఆశ్చర్యపోతుంది. తను చూసేసరికి రాహుల్ రంజన్ రూపంలోకి మారతాడు. ఈ రూపాన్ని నువ్వు తిరస్కరించావు కదా, ఇప్పుడు చూడు నేను నీ పరిస్థితి ఎలా మార్చేస్తాను. లేదు, నువ్వలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు చనిపోయావు. నువ్వలా చెయ్యలేవు. లేదు, నేను ఇది చేయగలను. నాశనం చేయడమే నా లక్ష్యం. ఇక నేను తిరిగి రావడం గురించి చెప్పాలి అంటే, నీకు గుర్తుందా నీకోసం ఒక విచిత్రమైన పార్సల్ వచ్చింది? ఒక గాజు బాటిల్. అందులో ఏదో బంధించి ఉంది. అది నీకు రాత్రి నిద్ర పట్టకుండా చేసింది. సంజన పాపం ఏమైనా అర్థం చేసుకునేలోపే దానికంటే ముందే కిటికీలో నుంచి ఈగల దండు గదిలోకి వస్తాయి. అవన్నీ కలిసి సంజన మీద దాడి చేశాయి. సంజన తల్లడిల్లిపోతుంది. అప్పుడే కొన్ని కొవ్వొత్తులు కింద పడతాయి. మొత్తం ఇల్లంతా నిప్పంటుకుంటుంది. కాపాడండి, కాపాడండి, నన్ను క్షమించు రంజన్, నన్ను క్షమించు. సంజన పరిస్థితికి రంజన్ చాలా గట్టిగా నవ్వుతాడు. ఇక సంజనతో పాటు రాహుల్ శరీరం కూడా ఆ మంటలలోనే కాలిపోతుంది.